బావా వీడి పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి బావా. పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు. నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ? ఎక్కడరా ఫోన్ మిషన్? ఆ ఫోన్ మిషన్ తో మనకేం పనిరా? వాడిని లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు తీసుకున్న 1000 రూపాయల జీతానికి 1 కోటి రూపాయల సరుకు పట్టిస్తారా? దొంగ నా కొడక్క. దయాదాక్షిణ్యాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణమే, నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్ళము రుణమే, చేస్తున్న వృత్తి రుణమే, నువ్వుంటున్న అందాల భవనం రుణమే, సాగు పుట్టుక రుణమే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సచ్చా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్లు తీసుకురారా. వాడేం చేయమన్నా చేస్తావా? రే గోవింద రారా. పిలుస్తుందిగా, వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క, అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అయ్యో, అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు, అంతే. అంతేనా? ఏమిటి అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్ళి ఒక్కతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం? అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించాను అప్పటి నుంచి మనసత్యం పోయింది. నిన్న ఇతను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచే, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు? అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు అడిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడ, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించావు. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిన పోయి కమలా చేసిన భావం పోతుంది.
రేయ్ దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. నవ్వు. సిద్ధు నవ్వుతాడు చూడు. రారా సిద్ధు నవ్వుతున్నాడు చూడు. బాగానే నవ్వుతున్నావు. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క నువ్వే పొట్లానప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్ నీకేంటా, కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా ఈయన దగ్గర రానిపోతుంటే విన్నావు నువ్వు. సరే గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వార్ని టాటా కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి నేను చెప్పినట్టు చెప్పు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యుంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా షూటింగా? రేయ్ రేయ్ ఆగరా రేయ్. త్వరగా తప్పండి తప్పండి తప్పండి. రేయ్ గోవిందు, సిమ్రన్ రా. Silence, please. What different character? అహల్య. कौन है अहल्या? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. గుడ్ గుడ్, మునీశ్వరుడు. సచ్చా కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళేడు తొడుకుని కుట్టించుకుంటున్నారు. ఏయ్ నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి నిప్పంటించేస్తాను, జాగ్రత్త. మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? మీరు వచ్చాకే ఊళ్ళో పులిరేజాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను, జాగ్రత్త. అయ్యయ్యో, ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే. అవునవును. మేడం, యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్. నెక్స్ట్ ఐ విల్ టెల్ యు ది బ్యాలెన్స్. ఓకే? ठीक है सर, ठीक है. మేడం, మీరు తెలుగైనా నేర్చుకోవాలి, लो, లేకపోతే पकड़. నేను ఇంగ్లీష్ నేర్చుకొని You హాలీవుడ్ got torture too much. हाँ भाई, मैं डोनाल्ड से बात करके बोलूंगा. कौन है? कहाँ ले जा रहे हैं? दम बारे दम मिट जाए हम, बोलो तूने जा। हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम. ये क्या हो रहा है? ये स्टूपिड्स क्यों ऐसे बिहेव कर रहे हैं? మాట్లాడకుండా ఏమి చేస్తున్నావు? వన్ సెకండ్ మేడం. హలో, ఆపేరా ఫోన్. గొంతు కోసేస్తాను. ఎవరికైనా ఫోన్ కింద చేసావో చంపేస్తాను. देखा देखा, मैंने बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है. ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక సాంగ్ ఫినిష్ అయి ఉండేది. అది కాదు మేడం, ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో. పెద్ద ఫారెస్ట్ जुरासिक पार्क ले रहे हैं क्या? वो डायरेक्टर है वाडू, शुद्ध वेस्ट फेलो. उनके वजह से मेरा ये हाल हो रहा
టాపర్. ఇంకోసారి డేట్స్ కోసం వస్తే చెప్పుతో కొడతాను. ఐ హేట్ దిస్. ఐ హేట్ ఇట్. ఏంటి నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వాగుతున్నావు? Shut up. Country brutes. కాసేపు ఊరుకో. నేను తీసుకెళ్ళి రేపా చేయబోతున్నా. What? Rape? देखो. విన్నావుగా? అందరినీ షూట్ చేసి పారేస్తాను. అమ్మ బాబోయ్, సిమ్రాన్ కోపం ఎక్కువని వారపత్రికలో ఎక్కడో చదివాను. నిజమేనన్నమాట. నా గురించి మీకు తెలీదు. మర్యాదగా దించేయండి. మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియడం లేదు. షట్ అప్. What shut up? देखा क्या देखो? इधर देखो, उधर देखो, सबको देखो, सबको. Shit! వినండి. ఇందు మూలంగా తెలియచేయిందేమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు స్వప్న సుందరి అందాల నటి సింహం నడువు గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరు జనమంతా దిగులుగా ఉన్నారు. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? Idiots. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మీకెవరికి బుద్ధే లేదా? ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేసామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క? గాడిద పాలతో గాని స్నానం చేస్తదేమో. क्या बोल रहे हैं? कहते हैं आप बहुत सुंदर है. कहते हैं आप गधे का दूध से नहाते होंगे. नहीं बोलो. नहीं లేదు. సిమరనక్కు ఏంటి జుట్టు ఎర్రబడిపోయింది? ఎంత సంపాదిస్తున్నావు కదా, పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. आपका बालों के बारे में मैडम कहते आप इतना कमाते हैं, केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या? నన్ను వదిలేయండి రా, నేను పోతాను. ఏందమ్మే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నా? అదే